బ్రాడ్ పిట్ కొత్త హాలీవుడ్ సినిమా F1 ద మూవీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ముందుగా ఇండియాలో ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు 33 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది నెట్. ఒక హాలీవుడ్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అసలు గ్రేట్ అని చెప్పాలి. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది, నేను కూడా చూశాను, అదిరిపోయింది సినిమా, డోంట్ మిస్ ఇట్. ఇక ప్రపంచవ్యాప్తంగా ముందుగా మనం అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా $77 మిలియన్ కలెక్ట్ చేసింది. 77 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 650 కోట్లు మన కరెన్సీలో. ఇక మిగిలిన దేశాలన్నీ కలిపి వచ్చేసి $89 మిలియన్, అంటే 720 కోట్లు గ్రాస్ అప్రాక్సిమేట్గా. అలా టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా కలెక్షన్స్ కలిపి F1 మూవీ $166 మిలియన్ US, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1300 కోట్లు చిల్లర, 1300 కోట్లు చిల్లర. ఈ సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే మన కరెన్సీలో 2400 కోట్ల గ్రాస్. అందులో సగమే వచ్చింది. ఇవి కూడా మేజర్గా వీకెండ్ మొదటి 3 రోజుల్లో వచ్చాయి. వీక్ డేస్లో కలెక్షన్స్ ఏమంటారు ఎక్కువ రాలేదు. మరి సినిమా అంత బాగుంది, మరి అంత మంచి రివ్యూస్ వచ్చాయి, అంత సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది. మరి కలెక్షన్స్ ఈ టైంకే వచ్చేసింది. అది 300 బడ్జెట్ అన్నా వచ్చేసింది. అది ఆ పైన 500 మిలియన్కి వెళ్తేనే సినిమా హిట్ అవుతుంది. బట్ చూస్తే మరి కలెక్షన్స్ ఏమో పెద్దగా లేవు. మరి ఈ వీకెండ్లో ఏమన్నా పెరుగుతాయేమో చూడాలి. అది మన బ్రాడ్ పిట్ హీరోగా వచ్చిన మూవీ F1 ఫార్ములా 1 సినిమా, డైరెక్టెడ్ బై జోసెఫ్ కోసిన్స్కీ, మన టాప్ గన్ మ్యావరిక్ డైరెక్టర్, అండ్ మ్యూజిక్ బై హ్యాన్స్ జిమ్మర్. రిలీజ్ అయిన మొదటి వారంలో $166 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1350 కోట్లు గ్రాస్ అప్రాక్సిమేట్గా. సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే 2400 కోట్లు. సగమే బడ్జెట్లో సగం కూడా సగమైంది రికవరీ. ఇంకా సగం రికవరీ కావాలి, ప్లస్ పైన లాభాలు తీసుకోవాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. మరి కష్టమే మరి కలెక్షన్స్ చూస్తుంటే. దానికి తోడు ఈరోజు మనకు హాలీవుడ్ నుంచి జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఉంది పోటీకి. మరి ఏమవుతుందో చూడాలి. ఓకే, బాయ్.